అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధులకు ప్రభువైన యేసుక్రీస్తు వారు నిరంతరము మనకు తోడుగా ఉంటూ మనల్ని సంరక్షిస్తూ మనల్ని ఫలింప చేయను గాక. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క వాగ్దానాన్ని ఒకసారి మనం చూస్తూ ఆయన ఇచ్చేటటువంటి ఆత్మబలము శరీర మేళను పొందుకుందాము. వీళ్ళ దేవుని వాక్యం ద్వారా ప్రభువును కనపరుచుకుంటూ మనల్ని బలపరుచుకుందాము. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనమును మనం చూసినప్పుడు, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని సర్వాధికారి దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తే మనకన్నిటికీ ఆధారమని ఈ లేఖనము చెబుతూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుడు భూలోకంలో ఉన్నటువంటి మనకు ఐశ్వర్యమైన మార్గం, అలాగే ఈ లోకంలో మరి మనకు అక్కరగా ఉన్నవన్నీ కూడా దేవుడే మనకు అనుగ్రహించువారై ఉన్నారు. ఎందుకనగా మరి యొక్క లేఖనములో సమస్తము నామముగానే కలిగినది నేను లేకుండా కలుగలేదు అని చెప్పారు ఆయన. ప్రియులారా, నిన్ను ఆయన ప్రతిరోజు గమనిస్తూ ఉన్నాడు. ఈ సత్యాన్ని నీవు గ్రహించాలి. నీవు లేచుట, కూర్చుంటుట అన్నీ ప్రభు వారికి తెలిసే ఉన్నవి. ప్రియులారా, మరి నిర్మకాండము 3వ అధ్యాయంలో మోషే గారు తన మామగారైన ఇత్రో గారి మందలను మేపుచున్న పనిలో అతడు ఉన్నప్పుడు సర్వోన్నతులకు దేవుడు తన పని చేయడానికి మోషే గారి నిమిత్తమై ఆయన మండుచున్నటువంటి పొద దగ్గర నిలిచాడు. పొదలో మోషేను ఆయన పిలుస్తూ ఉన్నారు. మోషే పొద దగ్గరికి నడిచి వస్తున్నారు. అప్పుడు మోషేను దేవుడు గమనించాడు. మోషే గారి పాదాలను చెప్పులను విడవని చెబుతూ ఉన్నారు. మోషే నీ పాదాలను చెప్పులు విడిపింది పరిశుద్ధ స్థలం. నిజమే, సర్వోన్నతులైనటువంటి దేవుని దగ్గర మనము ఏ స్థితిలో ఉన్నామో మనల్ని మనం గమనించుకోవాలి. మన స్థితి ఆయనకు తెలుసు. అభ్యంతరముగా ఉన్న చెప్పులను విడవమని ఆయన చెబుతూ ఉన్నాడు. అలాగే దేవునికి అభ్యంతరముగా ఉన్న మన ఆలోచనలు, అవిధేయత మనం విడిచిపెట్టినప్పుడు, క్రీస్తు యేసునందు మనం విశ్వాసం కలిగి జీవించినప్పుడు మన ప్రతి అవసరము దేవుడు తీరుస్తాడు. మన ప్రతి అక్కరను దేవుడు తీరుస్తాడు. ఈరోజు ఒక ముద్ద ఆహారం తింటున్నామంటే అది దేవుని కృపయమని. ప్రియులారా, దేవుని చిత్తం లేకుండా ఒక మెతుకు కూడా మనం మింగలేము. ఈ సత్యాన్ని మనం గమనించాలి. అవిధేయులుగా జీవిస్తే దేవుని మాటలు మనకు అర్థము కాదు. దీన మనస్కులైనటువంటి వారికి దేవుని యొక్క రాజ్యాన్ని గురించిన సర్వసత్యాలు అర్థమవుతాయి, వారు గ్రహించగలుగుతారు. ప్రియులారా, ఇక్కడ సర్వోన్నతుడైనటువంటి దేవుడు మనకు తన మాటలను చెబుతూ ఉన్నాడు. మనం గ్రహిస్తామని, మనం ఆయన వెంబడిస్తామని, ఆయన చిత్తంలో ఉన్న భాగ్యాలను అందుకుంటామని, లోకం ఎదురు మాదిరిగా నిలబెట్టడానికి ఆయన తన కృపను అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ రీతిగా సర్వాధికారి తన ప్రేమను మన ఎడలో చూపిస్తూ ఉన్నప్పుడు మనం ఆయన పట్ల విశ్వాసం కలిగినటువంటి వారుగా, ఆయన మనకు అనుగ్రహించు సర్వభాగ్య నిధులను పొందుకునేటటువంటి వారుగా ఉండాలని ప్రభు పేరిట మీకు నేను తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో నీవే స్థితిలో ఉన్నావో, ప్రభు చూడలేదని నీవు అనుకుంటున్నావేమో, అప్పులు పాలై ఎటు తోచక ఇబ్బందికరమైనటువంటి స్థితిలో వేదన పడుతూ ఉన్నావా? సమస్యలు నిన్ను మృంగివేయడానికి వచ్చినప్పుడు తప్పించుకోలేను అనేటటువంటి భయంకరమైనటువంటి నిస్సహాయ స్థితిలో నీవు ఉన్నావా? నీవే స్థితిలో ఉన్నప్పటికీ మహాపరిశుద్ధులైనటువంటి సర్వోన్నతుడు నీకు తోడుగా ఉన్నాడు. నిన్ను చూస్తున్నాడు, నిన్ను గమనిస్తున్నాడు. నిన్ను విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. నిన్ను ఆదుకునేవాడు, ఆదరించేవాడు. నీ తరఫున ఎవరో ఒకరితో మాట్లాడతాడు, లేక నీతోనే మాట్లాడతాడు. లోపాలను సరిచేస్తాడు, సమృద్ధిని కలిగిస్తాడు, సహాయం అందిస్తాడు. ఆయన వెంటనే చేయి చాచేవాడు. పేతురు గారు నీడ మీద నడవాలి అన్నప్పుడు నడిచాడు. నడుస్తున్న సమయంలో విశ్వాసంలో కలిగిన లోపాన్ని బట్టి మునిగిపోతూ ఉన్నప్పుడు వెంటనే ప్రభు అనగానే ఆయన చేతిని చాచడానికి ఆలస్యం చేయలేదు. వెంటనే చేతిని చాచాడు. పేతురు గారిని పట్టుకుని ఆ నీడ మీద మరలా నిలబెట్టి నడిపించాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. నిన్ను చూస్తూ ఉన్నాడు. నిన్ను క్షేమకరమైనటువంటి ధన్యతతో, క్షేమకరమైనటువంటి భాగ్యాలతో నింపడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రియులారా, మనలో ఉన్న అవిధేయత మనం విడిచిపెట్టాలి. కఠినమైనటువంటి అవిధేయతతో కూడినటువంటి గడ్డు పలుకులను మనం పలకడానికి వీల్లేదు. మన మాటల్లోని ప్రేమ ప్రభును మహిమపరిచేదిగా ఉండాలి. ఇటు ప్రేమానురాగాలతో ప్రభు మనకు అనుగ్రహించి వారే వారు కనుక ఇటు దీవెనలు, ధన్యతలు మహాపరిశుద్ధులకు ప్రభు రాకడలో మేఘమేఘ పర్యంతము సకల ఐశ్వర్యాభివృద్ధి ప్రభైన దేవుడు తన మహిమగల హస్తాన్ని చాచి మనకు అనుగ్రహించి ఫలింపచేయును గాక. ఆమేన్.
మహాపరిశుద్ధుల ప్రాణప్రియుడ, ఈ మాటల ద్వారా మమ్మల్ని ఆశీర్వదించాలి. స్తోత్రం. ఆ 6 లక్షల కాల్బలానికి ఆకాశం నుండి మన్నాను పెట్టారు. స్తోత్రం. బండ నుండి నిలిచావు అన్నా నా ప్రభు, వారెవరు ఊహించని రీతిలో నువ్వు సమృద్ధినిచ్చావు. అలాగే ప్రభు, నేడున్నా నీ బిడ్డలైనటువంటి వారికి సమృద్ధినిచ్చి మహిమను పొందమని మహాపరిశుద్ధులు యేసు దివ్య నామమున సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతండి.